ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మల్లికార్జున కళా బృందం వారిచే చెప్పబోయే ఒగ్గు కథ వర్ణవతి కథ. వర్ణవతి కథను 6 భాగాలుగా విభజించాము. ఇదివరకు 5 భాగాలు చెప్పాము. ఇది 6వ భాగము, ఆఖరి భాగము. మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము. నా పేరు బర్మ తిరుపతి. మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్, బర్మ కుంటయ్య, గాదర్ల నాగరాజు, గాదర్ల ఎల్లయ్య. హరి హరి రఘునందన. మరి గంగా ప్రార్థన ఓ చోట ఉండని కానీ గంగనాటి వివరాలు ఎట్లా ఉన్నాయి? తాగేది గంగ తలకు ఓసుకునేది గంగ కుండల ఓషది గంగ కూరాట్ల ఓషది గంగ సకల పాప విమోసరి సత్యవేరి గంగమ్మ. దాన మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణికోటికి నీరే ప్రాణధారమ్మ. అమ్మ గంగదేవి శరణ శరణ మాయమ్మ రాణి శాంభావి రాణి శాంభావి రాణి కరుణ చూడమమ్మ కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని. ముందు యాదవాల మూలార్తివమ్మ మూలార్తివమ్మ మందలోనవ మేలుకున్న మై సౌడాలమ్మ దేవి మాయమ్మ. గంగ నిన్ను ఓలసేటి గల్లెవరమ్మ జల్లెవరమ్మ ఎర్ర గొల్ల యాదవాలు ఎట్టి కొలిసేరు మరి కొలిసేరు. మరి గంగ ప్రార్థన ఓ చోట ఉండని అని ఐడికి తొలసురు అతను రుచవు భూమికి తొలసురు పచ్చనపురు తల్లికి తొలసురు తానే విఘ్నేశ్వరుడు. కూసుండే గణపతి కుందే రూపం లేత గణపతి లేని రూపం నరసింహాది గణేశ్వరుడు నంది రూపు. పార్వతి వర కుమార 10,000 శార్తి నీకు స్వామి గణపతి వినాయక ఆది గణాధిపతి ఆనందమూర్తి. అయ్యో దేవ గణాధిపతి అయ్యో ఆది గణాధిపతి ఎవరైనా మూల శక్తి. అయ్యో ముందు పూజలు నీయ కదా మూల కిన్నెల మోకంగా. అయ్యో ఎలక వాహనములు ఎక్కిదివయ్యా ఎల్ల లోకములు చూసిదవయ్యో. అయ్యో భాద్రపద శుద్ధ శక్తి భక్తితోటి కొలుతూరయ్యా. అయ్యో నాగవాసులైనా కూడా నమ్మి కూడా మొక్కేరయ్యా. మరి గణపతి ప్రార్థన మేషకొండ లోపల ఉండని అని హరి హరి రఘునందన. వర్ణవతి కథ 6వ భాగము. హరి హరి బొమ్మండ మారి లోక సంచారి మద్దుల మారెల్లు మానేటి గడ్డ ఇది చెప్పినవాడ ఈ రంజనయ్య బుద్ధి చెప్పిందాన భువనాంచారి. అమ్మవారు పార్వతి 10,000 దండవే స్వామి ఆదేవి దండ భూదేవి దండ ఆదేవి దండ భూదేవి దండ. అయ్యో లోకల శంకర నీకే దండ అయ్యో దండవ నారాయణ దాపరవందేవ. అయ్య మమ్మల కన్న మా తల్లికి దండ మాకు విద్యలు చెప్పిన మిద్దరములకు దండ. అయ్య గురువు మిద్దరములకు దండ ఎగడి కంజారా నీకే దండ అయ్య మొగెడతారా నీకే దండ. అయ్యో ఆలకించదా మాకు ఏ మీద రాజా ఏంటి వల్ల ఉన్నా రాజా నువ్వు ఎప్పవయ్య కథలనా. అయ్యో ఎన్ని తప్పులున్నా గానీ అయ్య మన్నించి పోవారయ్యా. అయ్య మాకు తల్లులున్నారయ్యా అయ్య మాకు తండ్రులున్నారయ్యా. ఏ రాఘవో
ఎవరేల పట్నం ఇయ వాళ్ళు ఏలుతున్నారు ఇయ బ్రహ్మదేవుడు ఇయ సత్యలోకం ఉన్నది ఇయ శంకరుడు ఏలరా ఇయ శివంతుల కోటరా ఇయ పార్వతి ఏలరా ఇయ పంచనాడిగిల్లరా అది మల్లయ్యాని ఏలరా ఇయ మల్మకమైలారు ఇయ రామ 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 అయ్య రాజులమ్మ రాడవేలి ఓ నాయన అయ్య ఎండికొండ బోడికొండ ఓ నాయన అయ్య ఎలవాడ శంకరుడ ఓ నాయన నీకో 10,000 వందనాలే ఓ నాయన అమ్మ ఏడికమ కుల తల్లి ఓ దేవత అమ్మ ఎవలవాడ బద్ది పోసు ఓ దేవత నీకో 10,000 వందనాలే ఓ దేవత నాయన ఎవరేలా పట్టమనగా వాళ్ళు వెళుతున్నారు శివుడు ఏలేది శివనందుల కోట పార్వతమ్మ ఏలేది పంచన్నగిరిలే ఓ రామ రామ ఎండి కొండరా పౌడి కొండరా రామ ఎలవాడురా శంకరుడే రామ రామ శంకరుని రా భార్య ఉన్నదో రామ రామ ఆడవిల్లరా పార్వదేవి రమ రమ పార్వతి దేవి పరమేశ్వరుని కళ్యాణం ఆడిన తర్వాత పంచన్నగిరులలో ఎప్పుడు ఉన్నదో ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క భక్తుల గురించి మరో పర్వతాల మీద తపస్సు ఎప్పుడు చేస్తున్నాడు పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకం లోపల అనేకులు అంటారు అందులోన ఇందులోన భూలోక నగరం లోపల చిగురు మామిడి పట్నాన్ని పరిపాలన చేసేటి వాడు పుణ్యశీల మహారాజు అతని భార్య ధర్మవతి దేవి కొడుకు విజయసేనుడు ఆడవిల్ల వర్ణవతి దేవి ఎప్పుడున్నారో ఆ యొక్క చూసిన వర్ణవతి దేవినైనా చేసుకున్న భర్త సత్యశీల మహారాజు తల్లి గారి పట్నం వెళ్ళిపోమ్మా అని నీకు ఎప్పుడో వెనక తల్లిదండ్రులు ఉన్నారని ఎప్పుడు చెప్పి నువ్వు నా యొక్క జన్మ ధన్యమైంది బామ నాకు లేకున్న తల్లిదండ్రులు నీకున్నరా అని మంత్రి సత్యకీర్తిని ఎప్పుడో వెనక నాయన సత్యకీర్తి చేతి లోపల భార్యని పెట్టి తల్లి గారి పట్నం తోలుకొని ఎప్పుడో ఒమ్మని చెప్పేటి వరకల్లా అప్పుడు ఆ గడియ లోపల ఆ యొక్క దుమ్మనాత్రి ఒక నిద్రపోతూ కలికి గంధారి అల్ల మాందారి అల్ల ఆ యొక్క అడవి లోపల వచ్చే సమయం లోపల శిరణ్ చీకట్లు మరణం అబ్బొట్లు అయ్యేటి వరకల్లా తొవ్వ కనిపించని సమయం లోపల అరండ పడివి లోపల వర్ణవతి దేవికైనా చుట్టూ గుడారాలు వేసుకొని బెస్తబోయిలు వండుకున్నారు ఆ యొక్క మధ్య గుడారం లోపల ఆడవిల్ల వర్ణవతి దేవి కొడుకుని ఎత్తుకొని ఉంటున్నది ఓ పెద్దలాల వెంకలున్న పిల్లగాడికి మాట్లాడదామంటే మాటలు అత్తయ్య పిల్లగాడు ఏమంటుండు బాల వాక్కు బొమ్మ వాక్కాట అమ్మ నీకు నేను వాసిపోతున్నా అని చెప్పి పిల్లగాడు కేవంట పిల్లగాడు ఓ దేవుడు అయ్య కేవంట పిల్లగాడు ఓ దేవుడు అయ్య కేవ కూత పెట్టబట్టే ఓ దేవుడు అది ఎత్తుకున్న కన్న తల్లి ఓ దేవుడు నా బంగారి కొడక ఎందుకు ఏడుతున్నావు కొడక తెల్లవారు నీ యొక్క అమ్మమ్మ పట్నం వెళ్ళిపోదాం కొడక నువ్వు ఏడవకురా అని చెప్పి కొడుకును ఓదార్చుతున్నది దేవుడా కొడుకును ఓదార్చుకుంటే డేరు లోపల వర్ణవాతి ఉండని గాని అడు పాపకారి ఉండ కొడకే అవ్వారా మంత్రి సత్యకీర్తి నాటి కాలం అందు చూసిన నాయన అడవి లోపల దొరికినప్పుడే ఆ యొక్క చూసిన కామం చూపుతోటి చూసిండు ఇవల్ల ఈ రోజు ఆ యొక్క చూసిన సత్యశీల మహారాజు లేడు ఈ యొక్క బెస్తబోయిలు వండుకున్నారు ఇప్పుడు ఈ గడియ లోపల ఈమెతోటి పొందికి ఎత్తనా అని అయ్య డేరా లోపలికి అతను ఉన్నాడు అయ్యో ఎలకుమారాజు రాజకుమారాజా అయ్యో ఏమమ్మ వర్ణవాతి వర్ణవాతి అయ్యో రావమ్మ వర్ణవాతి 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 నీ కొడుకుని ఎందుకు ఏడిపిస్తున్నావు అమ్మా మరి ఆడవిల్ల అరణవతి దేవి దేవుడు నాయన ఆడవిల్ల కర్ణవతి దేవి కొడుకుని ఎత్తుకొని నా కొడుకుని ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి ఎన్నడ వెలుగుతున్నావా అయ్యో రామ 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 అయ్యో రామ 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 అయ్యో నా యొక్క కొడుకు కాదు రామ రామ ఇవాళ నాటి రోజు నాడు రామ రామ
అయ్యో నా కొడుకు ఎందుకు ఏడుతున్నావు నాకు తెలియదు మాట్లాడదామంటే చూసిన మాటలు రావు చిన్న పిల్లగాడ అన్నయ్య అని చెప్పి ఎప్పుడు అంటున్నదో మరి నాయన్న నా కొడుకుని ఎత్తుకొమ్మ అని చెప్పి ఎవను చేతికిచ్చినట్టు దేవుడా అయ్యో సత్యకీర్తి చేతులు అన్నా ఓ దేవుడు అయ్యా కొడుకును పెట్టిన అది ఓ దేవుడు అన్నయ్య నేను ఎత్తుకుంటే నా కొడుకు ఆ యొక్క 7 బంధువులు నువ్వు ఎత్తుకోమని చెప్పి ఎవనో చేతకిచ్చినట్టు కన్న కొడుకును తీసింది ఆ యొక్క సత్యకీర్తి చేతిలో పెట్టింది పాపకారి ముండ కొడుకు ఏమంటున్నాడు బామా ఇప్పుడు ఈ గడియ లోపల కారన్న బడివి లోపల నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు అయ్యో ఏమమ్మ చిన్నదానా ఓ చిన్నదానా రావమ్మ చిన్నదానా ఓ చిన్నదానా అయ్యో అకన గడిసేపు ఓ చిన్నదానా కోరికలు ఇచ్చారాదే ఓ చిన్నదానా ఓ అందమైన సుందరంగి రారా అయ్యో వన్నెలాడి చోరుతున్న గొయ్య ఓదం పిల్ల వన్నెలాడి చోరుతున్న గొయ్య ఓదం పిల్ల అయ్యో నీది మునుము నాది మునుము ఒకటే నేను గొత్త వన్నెలాడి చోరుతున్న గొయ్య ఓదం పిల్ల అటువంటి పాపకారి ముండ కొడుకు మీదికి వచ్చేటి వరకల్లా వర్ణవతి దేవో అయ్యో హరి హరియా మాట రాదు నోట అయ్యో దూరముండు అన్నా అన్నాని పలుకుతున్నది పాపకారి ముండ కొడుకు కళ్ళకు కామ క్రోధం ఎప్పుడెక్కను మీదికి వచ్చేటి వరకల తెలివి కళ్ళ అడవిల్ల వర్ణవతి దేవి ఏమనుకున్నది ఒరే దుర్మార్గుడు నా మీదికి వస్తున్నవారా ఇప్పుడు ఈ గడియ లోపల నా భర్త లేడు నా యొక్క భర్త లేని సమయం లోపల నువ్వు వస్తున్నావా కొడుకు అనుకున్నది నా కొడుకు ఎవని కొడుకు బందది ఆ యొక్క బొమ్మదేవుని బాంచిన కొడుకు అనుకున్నది అన్నయ్య నా కొడుకుని ఎత్తుకున్నావు కదా నేను ఒకసారి బయటకు పోతానన్నదో మరి నా యొక్క కొడుకు కన్నా నా శీలమే గొప్ప అనుకున్నది నాయన బయటకు పోతా అన్నది కానీ మళ్ళా వస్తానని పలకలేదు పాపకారి దుర్మార్గుడు ఏమనుకున్నాడు మరి బయట కోదంటే ఆడవాళ్లకు చెప్పుకొని రాని మాటలు 4 రకాలుగా ఉంటాయి మరి కన్న కొడుకైతే నా చేతుల్నే ఉన్నాడు మరి ఎప్పుడోలా కనుక బయటకు పోయిన ఆ యొక్క వర్ణవతి ఎంతసేపు ఉంటది ఆ యొక్క చూసిన నా దగ్గరికి వస్తుంది అనుకున్నాడు మరి ఎప్పుడోలే వర్ణవతి దేవైనా బయటకు పోయింది కాశ మీద కాశ హనుమంత కాశ కట్టింది 6 జంగల్ 60 ఆవిడ ఉరుకుతున్నదయ్యా ఓ పెద్దల మరి నాయన కొడుకుని ఎత్తుకున్న పాపకారి ముండ కొడుకు జోల పాటలు పాడుతున్న లాలి పాడుతున్న గంట అయినా వర్ణవతి రాకపాయే 2 గంటలైన వర్ణవతి వస్తలేదు కొడుకు మరి ఎప్పుడో తెల్లవార సమయం అవుతున్నది మరి చూసిన చేతి లోపల కొడుకున్నాడు వర్ణవతి లేకపాయే ఈ బెస్తబోయిలు నీ చేతుల కొడుకు ఎందుకున్నాడు అని అడిగితే ఏం చెప్పాలి ఏమంటే వాళ్ళే కాలే అనుకున్నాడు అడవి లోపల చూసిన 2 ఎండిపోయిన బూరుగు ముద్దలను ఆ యొక్క అగ్గిదలుగా పెట్టిండు ఆ యొక్క అగ్గిదలుగా పెట్టాయినా ఒరే అన్నలాలా ఇయ్యో ఏమిరా అన్నలు అన్నలు నా అన్నలు ఇయ్యో తల్లి దయ్యము ఓ అన్నలు నా అన్నలు ఇయ్యో పిల్ల దయ్యము ఓ అన్నలు నా అన్నలు ఓ అన్నయ్య అదిగో చూడు కవును పూతం నిప్పుకలు పోసుకుంటా పోతున్నాయి అని చెప్పి 2 బూరుగు మొద్దులకు అగ్గి తలగబెట్టి నిప్పుకలు ఎప్పుడు చూపిస్తున్నాడు మన రాజుతోటి ఏమంటే చెప్పి తల్లిగారి పట్నం పోతా అని చెప్పి తల్లిగారి పట్నం అంటే ఎక్కడో కాదు ఈ అడవే దానికి తల్లిగారి పట్నం ఉన్నదన్నదాలా తల్లి దయ్యం ఉన్నదని చెప్పి ఒకడంటుంటే ఇంకోడు అంటున్నాడు ఆయన అది కావును పూతం రాడు ఇంకోడు అంటున్నాడు అందుకొనకే రాజు పచ్చ పట్టడు అని చెప్పి ఇంకోటి వలుకుతున్నాడు ఈ మాట కనుక రాజుకి చెప్తామని చెప్పి రాజు వద్దకైనా అయ్యా రాజున్న వద్దకు మొత్తం ఉన్నారు అయ్యా దండమిదిగో దానవేంద్ర రాజులకు దండవో అయ్యా దండమిదిగో దానవేంద్ర పాపకారి ముండ కొడుకు మంత్రి
మంత్రి సత్యకీర్తి ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చిండు. రాజా రవికోటి తేజ, చిన్ననాటి నీ స్నేహితుని నేనున్నా. ఒక్క మాట చెప్పుతున్న, అడవి లోపల చూసినవా నీ యొక్క చేసుకున్న భార్య తల్లిగారి పట్నం పోతామన్నది. అడవిలకైనా పోలే, అది మనకు దొరికిన సమయం లోపల మనకు ఏ చెట్టు కాడైతే దొరికింది అక్కడనే పొద్దు ఊకింది. ఆ యొక్క పొద్దు ఊకిన సమయం లోపల మేము అండుకున్నాము. ఆ యొక్క చూసినవా నీ కొడుకు నీ భార్య ఎప్పుడు మిప్పుకలు పోసుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళు దయ్యాలు ఉన్నారని చెప్పిండయ్యా. ఓ పెద్దల నిజమే అంటే నిజమే అన్నాడు నాయన. ఆ యొక్క బెస్తపోయిలు నమ్మించండి, ఎప్పుడో రాజును నమ్మించండు బబకారి ముండ కొడుకు మంత్రి సత్యకీర్తి అయినా. మరి ఎప్పుడో చూసిన కారండ పడివి లోపలనైనా ఆ యొక్క కన్న తల్లి వర్ణవతి దేవైనా ఎప్పుడో కలకల కలకల కన్నీరు పెట్టుకుంటూ పోతున్నది. ఓ పెద్దల అలనాటి కాలం అందు వర్ణవాతి వెళ్ళిపోయిన సమయం లోపల వీళ్ళు లేచిరనుకో, పన్నులు లేచిరు, నీ చేతులు ఎందుకున్నాడని అడుగుతారా అని ఆ యొక్క పిల్లగాన్ని కాళ్ళ రెక్కలు బట్టి ఇరుకురాళ్ళ గండి లోపల వారేయలేదా, ఇరుకురాళ్ళ గండి లోపల పరిగిరాళ్ళ పొద లోపల కన్న కొడుకు పడలేదా, పరికి పోదల్ల కాదు పిల్లగాడు, పరికి పోదల్ల కాదు పిల్లగాడు, చాలు ఓ అంట పిల్లగాడు ఓ నాయనో, అయ్య పిల్లగాడు గోలబట్టే ఓ దేవుడా. పిల్లగాడు ఎప్పుడు కలకల కలకల కన్నీరు పెడుతున్న కారిన శోకము ఇక్కడికి దగ్గర శిలిన కన్నీరు శివజనాల కోట మీద పడుతున్నది. ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు కళ్ళ చూసారు. మరి చూసినవా ఈ యొక్క పిల్లగా శోకం ఉన్నది, ఈ పిల్లగాని శోకం ఉన్నది. తల్లి పాపానుకుట్ల తండ్రి పాపానుకుట్ల అలనాటి కాలం అందు నేనిచ్చిన వరపుత్రుడు ఉన్నాడు. ఈ పిల్లగాడి ఇక్కడ చచ్చిపోయినటువంటి కథకు ముగింపు ఉండవని పార్వతి పరమేశ్వరుడు అయిన నందిరెక్కి భూలోక నగరం వచ్చిండ్రయ్యా. ఓ పెద్దలాల భూలోక నగరం లోపల ఆ యొక్క పరికరాల పొద లోపల పిల్లగాన్ని తీసిండ్రు. ఆ యొక్క పార్వతీదేవి కనుక శక్కిళ్ళు ముక్కిళ్ళు సరిముద్దులు ఆడుతున్నది. అబ్బా పిల్లగాడు ఎంత ముద్దుగున్నాడు అని మరి పిల్లగాడిని ఎప్పుడో కనుక అల్లారు ముద్దుగా చూస్తున్నారు. అప్పుడు ఆ గడియ లోపల పిల్లగాడు ఏడ్చే పిల్లగానికి ఓట్లల్లో అమృతం నింపింది. కొడక ఆకలి బాధ ఏగలేక నువ్వు ఏడుతున్నావు కాబట్టి అప్పటికిప్పటికైనా ఆకలి బాధతోటి చిన్న పిల్లగాడు తల్లి లేని సమయం లోపల ఏడ్చినప్పుడు ఆ యొక్క చేతులు తీసి మట్టలు తీసి నోట్లో పెట్టుకున్నప్పుడు అరగంట ఆకలి ఆగునని దీవెన పెట్టింది పార్వతీదేవి. పార్వతి పరమేశ్వరుడు ఎన్ని రోజులు ఈ భూలోక నగరం లోపల ఈ పిల్లగాడు ఎట్లా వెరగాలి పెద్ద కావాలని చెప్పి వాళ్ళు విచారపరులు అవుతున్నారు. మనం పోయే తవ్వ లోపల 3 దవ్వలు ఉన్నాయి. ఆ యొక్క 3 దవ్వల కాడ మరి ఎప్పుడో పిల్లగాన్ని వండ పెడదాము. మరి చూసినావా మెడ లోపల ఉన్న నాగన్నను ఎట్లా పిలుస్తున్నారయ్యా. ఓ పెద్దల కొడక నాగరాజా శివుని మెడల్లో నాగరాజా, శివుని మెడలో నాగరాజా, సిన్ని పార్వతి వెలిసిన దేవా శివుని మెడలో నాగరాజా. కంటిలో కామాక్షని మెరియా, కరమున రుద్రాక్షని మెరియా, కంటిలో కామాక్షలు మెరియా, కరమున రుద్రాక్షని మెరియా. అయ్యా తల్లి పిలుపులాలకించవా శివనాగరాజా, దేవి పిలుపులాలకించరా. అయ్యా ఎండియా గిన్నెలల్లో ఎన్నలారా ఓసినవయ్యా, అయ్యా పౌడియా గిన్నెలల్లో పాలునారా ఓసినవయ్యా, అయ్యా పాలు దాగంగారా కించవా శివనాగరాజా, తల్లి పిలుపులాలకించరా. నాగన్న మెడ లోపల నాగన్న ఎప్పుడు కనుక కిందికి వచ్చేది వరకు కొడక నాగశేషుడా. 3 దొవ్వల కాడ పిల్లగాని కావాలి నువ్వు ఉండాలి. పాపాత్ములు వచ్చినట్టుంటే వంగి కాటియాల, పుణ్యాత్ములు వచ్చినట్టుంటే ఎప్పుడో వదిలిపోవాలి కొడక అన్నారు. అన్నంత లోపల నాగన్న కావాలి ఉండని గాని పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడు కైలాసం వెళ్ళిపోని గాని అది అడికి దగ్గర నువ్వు నాయనో అది ఏ రాజ్యం ఉన్నది రావో దేవుడా. అటువంటి తంగల్ల పల్లె లోపల మోతు బీబీ బడే సాయబు ఇద్దరాలు మగలున్నారు నాయన, పక్కీరు వాళ్ళు ఉన్నారు. కోట్ల సంపాదన కొడుకులు బిడ్డలు లేకపోయారు దేవుడా. మరి బడే సాబు మోతు బీబీ మన కుల దేవుడు ఎప్పుడో కనుక బాబు గుట్ట కాడిపోదామని అదే తవ్వు వంటి ఓ దేవుడు. అయ్య వాళ్ళు కూడా వచ్చినారు ఓ నాయన.
ఆ యొక్క పిల్లగాన్ని కళ్ళ చూసిరు పిల్లలు లేని పీర్తి బల లేని బావ శక్కిళ్ళు ముక్కిళ్ళు శరి ముద్దులు ఆడుతున్నది శివుని మెడ లోపల నాగరాజు ఎప్పుడు వీళ్ళు పుణ్యాత్ములు సాదుకుంటారా అని బయటకు వెళ్ళిపోతున్నాడు అయ్యా ఓ పెద్దల పిల్లగాన్ని తీసుకుపోయి బాబా గుట్ట కాడ పెంచి పెద్ద ఎత్తున్నారు వాళ్ళ సంగతి ఆ చోట ఉండని అని అడవి లోపల అడవిల్ల సంగతి ఎట్లున్నది కొడుకో కొడుకో ఆడతల్లికి తల్లన్న ఉండాలి తండ్రన్న ఉండాలి చేసుకున్న భర్తన్న ఉండాలి కన్న కొడుకులన్న ఉండాలి బిడ్డలన్న ఉండాలి వీళ్ళు ఎవరు లేకపోతే నిండు ఎరువన్న ఉండాలి నిండు బాయన్న ఉండాలని అడవి లోపల అడవిల్ల వర్ణవతి దేవి ఆడ జన్మే పాడు జన్మగా చూసేది ఈ యొక్క పాపిష్టి రజములోన దేశములోన నేను జన్మామెత్తి బాధపడే కంటే గోసపడే కంటే నేను అడవిలో మానాయి పుట్టిందే మేలు పెరిగిందే మేలు పాపిష్టి రజములోన దేశములోన జన్మనిచ్చిన నాకు దూరమాయే నాకు దూరమాయే చేసుకున్న భర్త దూరమైనాడు దూరమైనాడు వీళ్ళందరూ దూరమైన కానీ నేను కన్న కొడుకు దూరం అయిపోయా కొడుకా నీ ప్రాణం అక్కడ అడ్డు పెట్టిన కొడక ఎక్క ఓల కొడక ఏ రాజ్యం ఓల కొడక నువ్వు లేని జన్మ నాకెందుకన్నది ఓ ఎవరారా ఈ రూపం మీద మన్నవాడు అందంగా ఉన్నదని చెప్పి కామంతులు నా ఎంబడబడుతున్నారు ఏం ముఖం పెట్టుకొని నా తల్లి గారి పట్నం పోవాలి ఏం ముఖం పెట్టుకొని నా చేసుకున్న భర్త ఇంటికి పోవాలి దేవుడా ఏం ముఖం పెట్టుకొని ఏ ఊరు లోపల బతకాలి ఈ రూపకంగా మీద ఉంటే మొగోళ్ళు కామంతులు నన్ను విడవరు నన్ను ఎప్పుడో నా దగ్గరికి వస్తారనుకున్నది ఆ యొక్క బాబా గుట్ట కాడ వాళ్ళు తొవ్వ లోపల జానడి గడ్డాలు పెట్టుకొని మూడు విసాలు పెట్టుకొని సాధు యశం కట్టినాదో ఆ యొక్క సాధు యేషం మీద ఎప్పుడోలే ఆశ్రమం లోపల పాఠశాల లోపల నా కాలక్షేపం ఉండాలి కాలయాపన కొరకు చదువు ఎప్పుతా అని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది వర్ణవతి దేవి అటువంటి నాయన బడే సాబు మోత పిల్లగాన్ని 5 ఏళ్ళ పిల్లగాన్ని చేసిండ్రు 5 ఏళ్ళ ప్రాయం లోపల అక్షరాభ్యాసం కావాలి గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు పంతులు చెప్పిన మాట పాటించి వింటారు సార్ చెప్పిన మాట సక్కంగా వింటారు 10 మంది లోపల పాఠాలు శృంగారమాట ఒంటిగా భోజనం శృంగారమాట చెప్పి ఆ యొక్క పాఠశాల బయటికి తీసుకువచ్చారు మరి పాఠశాల బయటికి అప్పటికిప్పటి కానీ మొదటిసారి పేరు ఎక్కించినప్పుడు తల్లి పేరు తండ్రి పేరు అడుగుతారట పుట్టు మచ్చలు అడుగుతారట నీ కొడుకు పుట్టు మచ్చలు చూపి మనటి వరకల్లా అలనాటి కాలం అందు కన్న తల్లి చూసిన నాయన పురుడు నాడు పెట్టలేదా మరి ఎడమ దొక్కలొకటి కుడి దొక్కలొకటి ఆ యొక్క బాబన్న 2 బంగారు అక్షరాలతోటి సురుకు పెట్టలేదా ఆ తల్లి వర్ణవతి కనిపిస్తున్నాయి కొడుకు కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే నా కొడుకు నా దగ్గరికి వచ్చిన సంబరపడుతున్నది రా ఏ బడే సాబ్ మోదు మీరు కన్న కొడుకే అంటున్నది మీరు కన్న కొడుకేనంటే మేము కన్న కొడుకని వాళ్ళు అంటున్నారు సరే నా కొడుకైతే నా దగ్గర ఉంటుంది అనుకున్నారు అప్పుడు ఆ గడియ లోపలైనా వాళ్ళ సంగతి ఆ చోట ఉండని గాని పిల్లగాడు రోజు ఆ యొక్క తోటి పిల్ల వెళ్ళిపోయినాక పిల్లగాడు కొద్దిసేపు ఉండు అన్నది అమ్మ అని పిలువమంటే పిల్లగాడు ఏమంటున్నాడు అమ్మ నా తల్లి ఎక్కడున్నా నా తండ్రి ఎక్కడున్నాడు నువ్వు తల్లివి కాదు నువ్వు గురువు అంటున్నారు వాళ్ళ సంగతి కనుక కొడక నన్ను గురువు అని పలుకుతున్నావు అని చెప్పి ఎప్పుడో కలకల కలకల కన్నీరు పెడుతున్నది వీళ్ళ సంగతి ఈ చోట ఉండదు అని పిల్లగాడు బడికోతుడు ఇంటికి అతను 12 ఏళ్ళ పిల్లగాడు పెరిగిండు ఆడికి 12 ఏళ్ళు అవుతున్నది ఓ పెద్దల
12 నాటికి వర్ణవతి దేవి ఏమనుకుంటుంది ఎన్ని రోజులంటే ఈ బాబా గుట్టకాడ ఉండాలని నాటి కాలం అందు కనుక నా ఈ నడివి లోపల నా యొక్క అన్నగాడు నన్ను వదిలిపెట్టిపోయిండు మరి ఎప్పుడో కనుక నా అన్నగాడు నాకు గెలవాలి నా చేసుకున్న భర్త నాకు గెలవాలి అని చెప్పి ఏమంటే ఉత్తరం రాస్తున్నది బాబా గుట్టకాడ కడి గండం కర్మగాశారం 6 నెలల ముందు జరిగింది జరగబోయేది ఎప్పుడో ఆ యొక్క సాధువు ఎప్పుతుండట అని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రి పట్నం అయినా ఆ యొక్క చిగురుమావిడి పట్నం ఎప్పుడో కనుక చేసుకున్న భర్త పట్నం సత్యశీల పట్నం 2 ఉత్తరాలు రాసిందయ్యా ఓ పెద్దలాల ఆనాడు నాయన తల్లిగారి పట్నం ఉత్తరం పోయేటి వరకల్లా అన్నగాడు విజయసేనుడు ఏమంటున్నాడు అలనాటి కాలం అందు నా శిలను చంపలేదని చెప్పి తల్లిదండ్రి దగ్గరికి వచ్చిండు నాయన శిలను చంపలేదు కారండ పడివి లోపల వదిలిపెట్టిన చెల్ల బతికిందా లేదో ఆ యొక్క బాబాగుట్ట కాడున్న సాధువును అరుచుకుందామా అని వాళ్ళు బయలెళ్ళి వస్తున్నారయ్యా ఓ పెద్దల కన్న తండ్రి కళ్ళ చూసిండు నాయన అలనాటి కాలం అందు ఉత్తరం రాసినోడు ఉన్న పాపకార్యం ఉండకొడుకు బట్టకార్యం ఉండకొడుకు ఆ యొక్క గురువు ఉన్నాడు గురువును కూడా తోలుకపోదాం అన్నారు మరి గురువును తోలుకొని వస్తున్నారు ఇక్కడికి వెళ్ళి మంత్రి సత్యకీర్తిని తోలుకొని ఆ సత్యశీల మహారాజు అయిన బాబా గుట్టారో గుట్టా బేటీకి బాబా గుట్టారో గుట్టా బేటీకి వాళ్ళు కూడా ఎరా వచ్చిరి వచ్చేటి తల్లిదండ్రిని కళ్ళు చూసింది నాయన చేసుకున్న భర్తను కళ్ళు చూసింది అన్నగాని కళ్ళు చూసింది గుండె చెరువైతున్నది సాధు అవతారం పట్ట మార్చింది ఎప్పుడో కనుక వర్ణవతి రూపకంగా బయటకు వస్తున్నది ఆశ్రమం నుంచి ఎలా అయినా ఆశ్రమం నుంచి బయటకు వచ్చేటి వరకు తోడబుట్టిన అన్నగాడు చెల్ల మీద వాడి కలకల కలకల కన్నీరు పెడుతున్నాడు ఉగల కట్టం ఓలు తెలుసుకుంటున్నారు మరి నాయన నాటి కాలం అందు నాయన గురువు చేతి లోపల పెడితే పపకార్యం ఉండకొడుకు మరి ఎప్పుడు కామం చూపుతాడు నా దగ్గరికి వచ్చిండు అద్దుమనాత్రి మేడకు రమ్మన్న మేడకు వారు రాలేదు మరి తర్వాత ఆ యొక్క చూసినావా తిరుపతి వెంకన్న గుడి కాడికి అన్నగాడు తోలుకొని వచ్చిండు మార్గ మధ్యం లోపల అన్నగాడు వదిలిపెట్టిపోయిండు అని చెప్తున్నది మరి ఆ యొక్క గురువును అడిగేటి వరకల్లా నిజమే ఈ మాట నిజమే అయ్యో నాదే తప్పైంది అయ్యో నిజమే కామం చూపుతోడు చూసింది నిజమే కానీ మేడకు రమ్మన్నది ఇంటికైనాక ఎంత నక్కులకు నడుగురు కొట్టింది అని చెప్పి వాడు చెప్పిండు అయ్యో నేను నక్కులకు నడుగురు కొట్టలేదని చెప్పి వర్ణవతి అంటున్నది మరి నక్కులకు నడుగురు కొట్టిన లోవలు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడో కనుక వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ఆ చోట ఉండదు కానీ బడే సాబును మోతు బీబీ దగ్గరికి వచ్చి పిల్లగాడు ఎక్కడ దొరికిందంటే 3 బజర్ల కాడ దొరికిందని చెప్పి బడే సాబు మోతు బీబీ చెప్పిండు ఈ పాపకార్యం ఉండకొడుకు మంత్రి సత్యకీర్తిని అడుగుతున్నారు నేను వేయక నా కొడుకుని ఎక్కడ వారేసిన అంటే ఇరుకురాళ్ళ గండ్లే వారేసిన చెప్పిండు మరి ఇరుకురాళ్ళ గండ్ల నుంచేలి ఆ యొక్క 3 దోవల కాడికి పిల్లగాని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఆ యొక్క అద్దుమనాత్రి మేడ మీదకి వెళ్ళి ఆ యొక్క గురువుని కింద వేసిన వాళ్ళు ఎవరని చెప్పి లోకమంతా ఎప్పుడో విచిత్రం అవుతున్నారయ్యా ఓ పెద్దలాల అటువంటి పార్వతి పరమేశ్వరుడు అయినా ఆ యొక్క చూసిన బ్రహ్మలోకం నుంచేలి సత్యలోకం నుంచి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ యొక్క సరస్వతి దేవి విష్ణు ఆ యొక్క లక్ష్మీదేవి అయినా ఎద్దులెక్కి లింగడు గద్దనెక్కి రంగడు గద్దనెక్కి రంగడు హంసనెక్క బ్రహ్మడు మరి ఎప్పుడో అంతర్ధానమయ్యారు అంతర్ధానం అయినంత లోపల వర్ణవతికి ఏమంటే చెప్తారు బిడ్డ 3 దోవల కాడ వేసింది నేనే అని చెప్పి వాళ్ళు పార్వతి చెప్పింది మరి మేడ మీదకి వేసింది నేనే అని చెప్పి వర్ణవతి చెప్పింది ఆ యొక్క చూసిన సరస్వతి దేవి చెప్పింది మరి చూసిన బిడ్డ నీకేం కావాలని కోరుకోమన్నారు అప్పుడు ఎండెద్దు బంగారం వద్దు వేయిల శ్రీమంతం వద్దు మా చంద్ర తారారకం సూర్యుడు చంద్రుడున్నంత వరకు మా కథ చిరస్థాయిగా నిలిచి ఉండాలి ఆ యొక్క పాపం చేసిన గురువును మరి ఎప్పుడో మంత్రి సత్యకీర్తి నమ్మిన బంట్లు మరి తల్లిని వాయవచ్చును తండ్రిని వాయవచ్చు స్నేహితుని మాయరాదు స్నేహితుడు పాపం చేసిండు కాబట్టి 3 ఆ యొక్క తొవ్వల కాడ మూలకాని వై పుట్టుని శాపన పెట్టిందయ్యా ఓ పెద్దరాలు అచ్చబోయే కుక్కలు రావాలి కాళ్ళు రావటాలి ఎప్పుడో కనుక మూత్రం పోయాలని చెప్పిండ్రు మరి నాయన చంద్ర తారార్కం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వర్ణవతి కథ నిలవాలని చెప్పింది ఆ యొక్క పార్వతి పరమేశ్వరుని కోరుకున్నారు ఓ పెద్దలాల అటువంటి పుణ్యాత్ములకు ఆ యొక్క భగవంతులు కనిపిస్తున్న పాపాత్ములకు కనిపిస్తలేరు వర్ణవతి కథ 6 భాగాలుగా చెప్పినము కథను మాది ఎక్కడనో కాదు కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యులు ఆ యొక్క బర్మ సురేష్ బర్మ కుంటయ్య గాదర్ల ఆ యొక్క నాగరాజు గాదర్ల ఆ యొక్క చూసిన ఎల్లయ్య మా కళా బృందాన్ని పిలిపించి ఈ రోజు వర్ణవతి కథను చెప్పించారు ఈ కథ వీడికి సంపూర్ణం మంగళ మాని పాడారమ్మ మా కూరవెల్లి మల్లయ్య స్వామికి మంగళ జ్యోతివరోయమ్మ అయ్యా మంగళ
మంగళ మాదేవ దేవునికి అయ్యో మండల మేలటి మల్లయ్యకు అయ్యో పుట్టల మల్లయ్య నికారతి అయ్యో కట్రశాల మల్లు నికారతి అయ్యో ఓజల మల్లయ్య నికారతి అయ్యో యమలడ రాజన్న నికారతి అయ్యో బద్దినే పోషమ్మ నికారతి మంగళం నీరాంజనేయం కండ ఖర్జూరం దీపది పార్వజయముల కోటి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.